పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మనకి మేషరాశి ఈ రాశి వారందరికీ కూడా ఆదాయాలు, తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. గత వారం కంటే కూడా కాస్త మెరుగుదల అనేటటువంటిది ఈ ఆదాయాల్లో కనబడుతుంది. ఇక ఖర్చులు కూడా మనకు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ వారంలో మనందరికీ కూడా ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ బుధుడి యొక్క డిస్ప్లేస్మెంట్ని బట్టి మన కోడి పందాల్లో ఈ ఎద్దులు ఇలాంటి యానిమల్స్ పందాల్లో మరి ఈ డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆడుకోండి. అలాగే అత్తమామల ఇళ్ళకి, తర్వాత బంధుమిత్రులతో సమావేశాలు ఈ వారంలో చాలా బిజీగా మీ యొక్క జీవనం ఉంటుంది. విద్యార్థులు కూడా పుస్తకాలు పక్కన పెట్టేసి చక్కగా బంధువుల ఇళ్ళకి, ఊర్లు, దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి విద్య కొంచెం వెనకబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కొత్త వ్యాపారాలు చేయాలి అని చెప్పి మీరు ప్రాజెక్టులు తయారు చేసుకున్న వాళ్ళంతా కూడా ఆ ప్రాజెక్టులు పక్కన పడేసి నెక్స్ట్ వీక్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా మీ పితృదేవతల కార్యక్రమాలలో పితృపిండాలు ఇలాంటి అన్నీ కూడా బిజీగా ఈ వారం మీకు గడిచిపోతుంది. సినిమాలకి, షికారులతో స్త్రీలందరూ కూడా చాలా ఉత్సాహంగా గడుపుతారు. కాబట్టి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి అన్నీ కూడా చాలామంది ఈ మేషరాశి వారు బంద్ చేసుకునే షాపులు అన్నీ కూడా మీరు ఊర్లు, ప్రయాణాలు, ఇంకా ఈ వారం అంతా కూడా ఇదే జోష్లో మీకు కంటిన్యూ అవుతుందన్నమాట. కాబట్టి విద్యార్థులు మరి ఎక్కువ రోజులు మీరు ఊళ్ళల్లో ఉండకుండా అటెండెన్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండండి. తర్వాత ప్రాబ్లమ్స్లో పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన 10 మందితో కలిసినటువంటి మీరంతా కూడా మరి అక్కడ వితండవాదాలు చేసుకోకుండా అనవసరమైనటువంటి జోక్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా అది ఆర్గ్యుమెంట్ కాకుండా మీరు చూసుకోవాలి. లేకపోతే ఈ వ్యయంలో ఉన్నటువంటి గురుడు మీకు మానసిక అశాంతి, ఈ యొక్క అనవసర ప్రసంగాల ద్వారా వితండవాదాలు తీసుకొచ్చి మీకు కలగజేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మార్కెటింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత తిరుగుతూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, కమిషన్ ఏజెంట్లు వాళ్ళు, వీళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తిరుగుతూ ఉండే ఉద్యోగం కాబట్టి అత్తగారు వాళ్ళకి వెళ్ళి డ్యూటీలో ఆన్ డ్యూటీ ఉన్నట్టు ఈ 2 పనులు కూడా వీళ్ళు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఫారిన్ విశ్వవిద్యాలయాలు నోటిఫికేషన్లు ఇష్యూ అయినాయి కాబట్టి అంతా కూడా బిజీగా విద్యార్థులంతా కూడా ప్రాజెక్ట్స్ రాసుకుంటూ ఉండాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి బుధుడి యొక్క జపం చేసుకోండి, బుధుడు స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి 1.5 కిలో పెసల్ని పచ్చ రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు కరెక్ట్గా ఉదయము మీరు 5 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క మర్రి చెట్టు చుట్టూ, రావి చెట్టు, మర్రి చెట్టు కలిసి ఉన్నటువంటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ దానికి నీళ్లు పోసుకుంటూ మీరు శనివారం నాడు ఖచ్చితంగా ఈ యొక్క రావి చెట్టును ముట్టుకుంటూ 108 సార్లు మీరు ప్రదక్షిణ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.